క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 26వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో నాకు చాలా బాగా ఇష్టమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. నేను మీతో చాలా స్పష్టంగా అవి నేను మాట్లాడతాను. అయితే అంతకంటే ముందుగా 26వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మనం చూస్తే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశమందు నివసించము, ఈ దేశమందు పరవాసివై ఉండము, నేను నీకు తోడైన నిన్ను ఆశీర్వదించదను. ఏలయనగా నీకును నీ సంతానముకి ఈ దేశములు అన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను. ఇలా దేవుడు ఇస్సాకును దర్శించి ఇస్సాకుతో మాట్లాడి ఇస్సాకుకు వాగ్దానం చేసి, బికాజ్ ఆఫ్ హిస్ ఫాదర్ అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నమ్మకత్వం, ఆయన వాగ్దానం, అందుకే 1000 తరములకు ఆయన కృప చూపించేవాడని. నా ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులుగా మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో, దేవుని ఒక ఒడంబడికకు మనం పాత్రలమవుతామో, దేవుని వాగ్దానాలు మనం పొందుకుంటామో, మన పిల్లల్ని దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు. అయితే ఈ రాజైనటువంటి అబీమెలెకు ఇస్సాకును చూసి ఇక ఓర్చలేక, మరి ఇస్సాకు యొక్క వృద్ధి క్షేమము, ఇస్సాకు యొక్క బలము తమ దగ్గర నుంచి వెళ్ళిపోమని ఇస్సాకును వెళ్ళగొడుతున్నాడు. 16వ వచనం మీరు చూడండి. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసి అక్కడ నివసించెను. అయితే నేను ఇందాక మీతో అన్నట్టుగా నాకు చాలా బాగా ఇష్టమైనటువంటి ఒక మెడిటేషన్, చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని నేను మాట్లాడుతూ వచ్చాను. ఒక చక్కటి ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాం. నాకు నచ్చినటువంటి ముచ్చటనిపించేటువంటి వాక్యం ఏంటంటే 18వ వచనంలో, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. ఇక్కడ ఇస్సాకు యొక్క స్వభావము నాకు బాగా నచ్చుతుంది. అదేంటంటే, అబ్రహాము త్రవ్వినటువంటి బావులను శత్రువులు పూడ్చి చేశారు. ఇప్పుడు ఇస్సాకు తిరిగి వాటిని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ బావులను త్రవ్వుతున్నాడు. మన దేవుడు కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చే దేవుడు, లేదా రెస్టోర్ చేసేటువంటి దేవుడు, పునరుద్ధరీకరించేటువంటి దేవుడు గనక ఇస్సాకు ఒక మంచి స్వభావంతో తిరిగి ఆ బావుల్ని తవ్వుతున్నప్పుడు దేవుడు నిజంగా ఆ బావులన్నిటిలో జలగల నీటి ఊటలను ఇస్సాకుకి ఇచ్చాడు. అయితే ఒక 3 అనుభవాల గుండా ఈ ధ్యానాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. చూడండి, 19వ వచనంలో, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలగల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరు గనక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎసేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిది గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. ఇస్సాకు బావులు త్రవ్వడం ప్రారంభించాడు. భౌతికంగా ఇస్సాకు ఇక్కడ పూడ్చివేయబడిన బావులను తిరిగి త్రవ్వాడు. అయితే ఆత్మీయ యాత్రలో సాగిపోతున్న మనము అనేక ఆశీర్వాదాలు మన కళ్ళ ముందు అపవాది బూడ్చివేస్తున్నాడు, లేదా మనం వాటిని స్వాధీనపరచుకోలేకపోతున్నాం. అయితే కీప్ ఆన్ డిగ్గింగ్. మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా విశ్వాసం కర్త కొనసాగించు యేసు వైపు చూస్తూ మన ప్రయత్నాల్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అలయక సొమ్మసిల్లగా సాగిపోతుండాలి. విశ్వాసముతో రక్షణాధారమైన బావుల నుంచి చేదుకున్నట్లుగా మనం త్రవ్వుతూనే ఉండాలి. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా మన ప్రయత్నాల్ని మనం వదులుకోకూడదు. ఒకవేళ ఇస్సాకు అబ్రహాముతో వినటువంటి బావులను శత్రువులు ఈ ఫిలిష్తీయులు పూడ్చివేశారు కదా, తిరిగి నేను వాటిని త్రవ్వడం ద్వారా మళ్ళీ అదే అనుభవాలు నాకు ఎదురవుతాయేమో అని ఆలోచిస్తే అతడు సఫలమయ్యేవాడు కాదు. కానీ అలాగే జరిగింది కొంతకాలం. మొదట ఒక బావి త్రవ్వినప్పుడు జలగల నీటి ఊటలను దేవుడు ఇచ్చాడు. అయితే ఈ బావి మాది అని గెరారులో ఉన్నటువంటి ఆ కాపరులు ఎప్పుడైతే గొడవకు దిగారో, దాన్ని స్వాధీనపరుచుకుంటున్నారో, దానికి ఎసేకు అని పేరు పెట్టాడు. అంటే క్వారలింగ్, జగడమాడము అని అర్థం. మన జీవితాల్లో సాధారణంగా ఈ విధంగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఇలాంటి అనుభవాలే, ఎసేకు లాంటి అనుభవాలు, జగడమాడేటువంటి అనుభవాలు. దాని వెంటనే మరొక బావి తవ్వారు. అది కూడా మంచి నీటి ఆ ఊటగా వారికి దొరికింది. దాని విషయం కూడా కాపరులు కొట్లాడుతున్నారు. దానికి సిత్నా అని పేరు పెట్టాడు. అంటే
ఎనిమిటీ అని, లేదా శత్రుత్వము, లేదా అపోజిషన్ అని అర్థం. అయితే ఆదికాండము 26వ అధ్యాయము 22వ వచనం మీరు గమనించండి. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. ఇక్కడ ఇసాకు మూవ్ అవుతూనే ఉన్నాడు. అబ్రహాము అనుభవాలు జ్ఞాపకం వచ్చాయి, ఆ బావులు జ్ఞాపకం వచ్చాయి. అయితే ఇక్కడ ఇసాకు అబ్రహాము బావులను బూడ్చివేసిన జ్ఞాపకాలతో ముందుకు సాగుతలేడు, కానీ ఆ బావులు దేవుడు నా తండ్రికి ఇచ్చాడు, తిరిగి నేను వాటిని పొందాలని, కోల్పోయిన వాటిని పొందేందుకు ప్రయత్నాలు చేశాడు. 2 ప్రయత్నాల్లో తిరిగి విఫలం ఎదురైంది. శత్రువు కనబడ్డాడు, కొంతకాలము జగడమాడుతున్నాడు లేదా స్వాధీనపరుచుకుంటున్నాడు. కానీ ఇస్సాకు చూడండి, ఇంకా మూవ్ అవుతూనే ఉన్నాడు, ఇంకా ముందుకెళ్తున్నాడు. అటు నుంచి ఇంకా ముందుకు వెళ్ళి తిరిగి మళ్ళీ, అంటే గతంలో 2 బావులను వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు కదా, ఇప్పుడు మరొక బావి తవ్వితే అది కూడా శత్రువుల స్వాధీనం అవుతుందేమో అని తన ప్రయత్నాల్ని తాను మానుకోలేదు. నిజంగా దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి మేలు అది కంటికి కనబడదు, అది చెవికి వినపడదు, అది మనుష్య హృదయానికి అర్థమయ్యే అంశం కాదు. మన పితరులు మారా దగ్గర సనిగి గొనిగి వ్యతిరేకంగా మాట్లాడి మారాను దాటిన వెంటనే వారికి ఎలీము అనుభవం కనబడలేదా? 70 ఈత చెట్లు, 12 నీటి కొలనుల అనుభవం వారికి ఆ దేవుడు సిద్ధపరచలేదా? కనుక మనం త్వరపడకూడదు. మన విశ్వాసానికి అనేక సందర్భాల్లో పరీక్ష కలుగుతూ ఉంటుంది, శోధన కలుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, 2 అనుభవాలేమో నెగిటివ్గా కనబడుతున్నాయి. ఇస్సాకు ఇంకా విశ్వాసంతో ముందుకు సాగాడు. మరొక బావిని అతడు తవ్వాడు. 22వ వచనంలో, అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించను, దాని విషయమే వారు జగడం మాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రహబోతు అని పేరు పెట్టాను. రహబోతు అనగా ఫుట్నోట్లో ఎడము అని రాశారు. ఇప్పుడు అనుభవిస్తున్న లేదా ఎదురవుతున్నటువంటి జగడము, శత్రుత్వము జీవితకాలం కొనసాగుతుందని కాదు. దేవుడు ఇస్సాకుకు ఒక మంచి అనుభవం ఇస్తున్నాడు, రెహబోతు అనుభవం. అంటే శత్రువును తన నుంచి ఎడం కలగజేశాడు కనుక రెహబోతు అని ఇక్కడ ఇస్సాకు పేరు పెడుతున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈ విశ్వాస యాత్రలు కొనసాగుతుంటే మన జీవితాల్లో భౌతికంగానైనా ఆధ్యాత్మికంగానైనా సరే అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు ఇదిగో మొదటి అనుభవాలు మనకు కనబడుతుంటాయి, ఎదురవుతుంటాయి. వాటి గుండా మనం దాటుతూ ఉంటాం. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా మన విశ్వాసమును, మన నిరీక్షణను సిగ్గుపరచనివ్వకుండా రెహబోతు అనుభవాన్ని ఆయన తప్పకుండా తీసుకుని వస్తాడు. బట్ యూ మస్ట్ డిగ్ ఫర్ యువర్ స్ప్రింగ్స్. నీవు పొందబోయే ఆశీర్వాదము, నీవు పొందబోయే దీవెన, నీకు రావాల్సిన స్వస్థత, నీకు రావాల్సిన స్పిరిచువల్ అండ్ ఫిజికల్ బ్లెస్సింగ్స్ విషయమై విశ్వాసంతో ఇలా ఇస్సాకులాగా మనం త్రవ్వుతూనే ఉండాలి. శత్రువును మనకు దేవుడు ఎడం చేసి ఉన్నాడు కనుక మనం ఇక్కడ అభివృద్ధి పొందుదాము అని ఇస్సాకు అంటున్నాడు. అయితే దేవుడు బావిని తవ్వలేదు, ఇస్సాకు బావిని తవ్వాడు. దేవుడు శత్రువుని ఎడం చేశాడు. విశ్వాసంతో ఇస్సాకు ఎప్పుడైతే బావిని తవ్వి తిరిగి నీటిని సంపాదించుకున్నాడో, ఇక ఆ స్వాస్థాన్ని పోగొట్టుకోకుండా శత్రువును ఎడం చేసే పని అది దేవుంది. మన విశ్వాసపు ప్రయత్నాలను దేవుడి విధంగా సఫలం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కంటిన్యూగా ఇస్సాకు అలా బావులు తవ్వుతూనే ఉన్నాడో, దేవుడు అతనికి ఆశ్చర్యకరంగా సహాయం చేస్తున్నాడో ఇది శత్రువు గమనించాడు. అందుకే శత్రువే ఇస్సాకు దగ్గరికి మళ్ళీ వచ్చాడు. 28వ వచనంలో మీరు చూడండి, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైన చూచితిమి గనక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపివేసింది గనక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనరి. ఈ విధంగా శత్రువు, అందుకే దావీదు అంటాడు కదా, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచితివి అని. ఇస్సాకు ఇక్కడ శత్రువులు వచ్చి కలిసి సమాధానపడి సంధి చేసుకొని కలిసి భోజనం చేసి ప్రమాణం చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 4వ బావికి ఇస్సాకు పేరు పెడుతున్నాడు. దానికి షేబా అని పేరు పెట్టాడు. అది నేటి వరకు ఆ ఊరికి బెయేర్షెబా అని పిలువబడుతోంది. షేబా అనగా ప్రమాణము అని అర్థం. కరువులో బాధపడుతున్న ఇస్సాకుకు నూరంతల పంట ఇవ్వడమే కాకుండా బూడ్చివేయబడినటువంటి బావులను తిరిగి త్రవ్వుతున్నప్పుడు ప్రతి బావిలో తిరిగి నీటిని ఇవ్వడమే కాకుండా శత్రువు కనబడుతూ జగడమాడుతూ ఉండగా ఒకానొక సమయంలో దేవుడు సంపూర్ణంగా శత్రువు నుండి ఎడమ చేసి అటు పిమ్మట శత్రువే వచ్చి మిత్రుడిగా సమాధాన పడేట్టుగా ఇస్సాకు జీవితంలో నడిపించిన విధానం ఎంత అద్భుతకరమైంది. నేను ముగింపుగా భౌతికమైన ఆధ్యాత్మికమైన
లేమి లేకుండా, కొరత లేకుండా దేవుని యొక్క వాగ్దానము నేను చదవాలని ఇష్టపడుతున్నాను. యెషయా 41:17 దీన దరిద్రులు నీళ్లు వెదుగుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోచున్నది, యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చేదను. భౌతికమైన ఆకలి దప్పులు తీర్చే విషయంలో కూడా క్రీస్తు మహిమైశ్వర్యం అనేది మనం గుర్తించాల్సిన అంశము. దేవుడు తప్పక ఆ విషయంలో మనం తృప్తిపరుస్తాడు. అలాగే 44:3 ఆత్మ సంబంధంగా ఈ మాట మనం తీసుకుందాం. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. భౌతికమైనటువంటి నీ యొక్క ఆకలి తీర్చేందుకు మంచి నీటిని, ఆత్మ సంబంధంగా నీ దప్పికను తీర్చేందుకు పరిశుద్ధాత్మను దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఏది ఏమైనా శత్రువు అంతటి మీద ఇస్సాకుకు ఏ విధంగా దేవుడు విజయం కలగజేశాడో అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 15:57 అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. పాపము ద్వారా వచ్చేటువంటి మరణము, దాని బలము మీదనే దేవుడు జయమిచ్చినప్పుడు ఇక తాత్కాలికమైనటువంటి ఈ సమస్యల మధ్యలో శత్రువు మీద తప్పక ఆయన విజయం అనుగ్రహిస్తాడు. మే ద లార్డ్ రిస్టోర్ వాట్ జెన్యూన్ పీపుల్ లాస్ట్. నిజముగా యథార్థపూర్ణమైనటువంటి దేవుని బిడ్డలు వారి జీవితాల్లో ఏదైతే పోగొట్టుకున్నారో నా దేవుడు తిరిగి వారికి సమకూర్చునుగాక, వారి నీటి ఊటలు తిరిగి ఆయన రిఓపెన్ చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.